మేషరాశి ప్రేక్షకులకు స్వాగతం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలానే కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి 12వ స్థలంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం. అంటే మీ జన్మరాశి నుంచి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తున్నారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి చతుర్థ స్థానంలోకి కేతు ప్రవేశం జరుగుతుంది. అలానే రాహు మీ జన్మరాశి నుంచి దశమ స్థానంలోకి రాహు ఒక ప్రవేశం జరుగుతుంది. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన తృతీయ స్థానంలో అంటే మీ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఒక మాసం ఉండి మళ్ళీ వక్రించి మళ్ళీ సంవత్సరం చివరిలో ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా మేష రాశి వాళ్ళకి, ముఖ్యంగా మేష రాశి వాళ్ళకి ఒక చిన్న ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా ఈ గురు బలము, శని బలము, ఆదాయ వ్యయఫలాలు, అలానే రాహుకేతు బలాలు అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం ఒక రాశికి గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం ఆ రాశికి గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు, లేదా మాకు అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారు, లేదా అర్ధాష్టమ శని అయిపోయిందని చెప్తున్నారు, అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురు బలము, శని బలం వలనే, అలానే ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన జన్మ జాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది స్మూత్ గానే సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం ఉన్నా లేకపోయినా అవసరం లేదు. ఎందుకంటే మన జన్మజాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఒకవేళ రెట్టింపు శుభ ఫలితాలని మనం అనుభవిస్తాం. అదే మన జన్మజాతక రీత్యా పాప గ్రహాల దశభుక్తి జరుగుతున్నప్పుడు లైఫ్ స్మూత్ గా ఉండదు. చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటుంది లైఫ్ అనేది. ఆ సమయంలో గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకుంటాము. ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే ఆస్కారాలు ఉంటాయి. సో మన జన్మజాతకం చాలా ఇంపార్టెంట్. మన జన్మజాతకంలో మంచి గ్రహ పీరియడ్ జరుగుతూ ఉంటే ఈ గోచారం అవసరం లేదు. ఈ గోచారంలో ఉంటున్న గురుబలం అవసరం లేదు, శని బలం అవసరం లేదు. ఎప్పుడు ఈ గురుబలం శని బలం కావాలి? మన జన్మజాతక రీత్యా దశా పీరియడ్ బాగాలేనప్పుడు ఈ గురుబలం మనకి కొంచెం రిలీఫ్ ఇస్తుంది. అంటే గోచారంలో ఉంటున్న గురుబలం వలనే మనకి జీవితంలో అన్నీ జరగవు. అలానే గోచారంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి బుధాదిత్య యోగము, ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం విపరీత రాజయోగం. ఇలాంటి యోగాలు గోచారంలో వర్తించవు. మన జన్మ జాతకంలో ఉంటేనే వాళ్ళ దశాభుక్తి వస్తే అప్పుడు యాక్టివేట్ అవుతుంది, లేదంటే లేదు. గోచారంలో ఇలాంటి వర్తించవు. ఆ గజకేసరి యోగం అనే వర్డ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. గజకేసరి యోగం 100 మందిలో ఒకరికి ఉంటే అది ఎక్కువ అండి. అన్ని లగ్నాల వాళ్ళకి గజకేసరి యోగం పూర్తిగా వర్తించదు. వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేష రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న ఈ సమయాన్ని గమనిస్తే, ఒక పక్క 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఏళ్ళనాటి శని అంటాం. ఏళ్ళనాటి శని అనగానే చాలా మందికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. తెలియని భయం అండి. ఏళ్ళనాటి శని అనగానే భయపడుతూ ఉంటారు. 12వ స్థానంలో శని సంచారం చేస్తున్నారు కదా, అష్టక వర్గ బిందువులను ఒకసారి చెక్ చేసుకోండి. మీ జన్మ జాతకంలో అది కనిపిస్తుంది. ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు, నెక్స్ట్ మీనరాశికి వస్తాడు. మీనరాశిలో ఉన్నాడు ఇప్పుడు. నెక్స్ట్ మీ జన్మరాశిలోకి వస్తాడు. అప్పుడు అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు? నెక్స్ట్ 2027లో మీ జన్మరాశికి వస్తాడు మేషరాశి వాళ్ళకి. అక్కడ అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో మీ జాతకరీత్యా తెలుస్తుంది. నెక్స్ట్ అదైన తర్వాత వృషభానికి వస్తాడు, అక్కడ ఎన్ని బిందులు ఇచ్చాడు ఆయన. అంటే ప్రతి ప్లానెట్ కూడా 12 రాశులలో కూడా ఇన్ని అష్టకవర్గ బిందులను ఇచ్చి ఉంటుంది. ఆ ప్లానెట్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు ఆ రాశిలో ఎన్ని బిందులు ఇచ్చి ఉంటుందో దానికి సంబంధించిన ఫలితాలు ఏర్పడుతుంది. ఇప్పుడు 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది.
0, 1, 2 గనక అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే ముఖ్యంగా ఉద్యోగం విషయంలో చాలా ఒడిదుడుకులు, ఉద్యోగం కోల్పోవడం లాంటిది, ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు, అలానే ఉద్యోగం చేసే చోటు రహస్య శత్రువులండి. అలానే అపవాదాలు, అవమానాలు లాంటివి ఎదుర్కోవడానికి ఆస్కారాలుంటుంది ఈ సమయంలో. ఏ పని అనుకున్నా అది చాలా డిలే అవుతూ ఉంటుంది. 0, 1, 2 గనక అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే. మరి ఈ సమయంలో గనక మీకు శని మహాదశ లేదా శని భుక్తి జరుగుతూ ఉంటే, ఆ ఫలితాలు తీవ్రంగా ఇంకా నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇంకా ఉంటుంది. ఇంకా లైఫ్‌లో స్ట్రగల్ మనం ఫేస్ చేయాలి. అదే అష్టకవర్గ బిందువులు 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే, డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొంటాం మనము. ఎదుర్కొనే శక్తిని కూడా శనిదేవుడిస్తాడు. 12వ స్థానంలో శని అనగానే భయపడకండి. ఏళ్నాటి శని అనగానే భయపడకండి. ఏళ్నాటి శని జరిగే సమయంలో శని మహాదశ లేదా శని భుక్తి జరుగుతుంటే వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందరికీ చూపించదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలానే తృతీయ స్థానంలో గురువు ఒక సంచారము. ఈ తృతీయ స్థానంలో గురు సంచారం అనేది సోదరులతో కాస్త విభేదాలు లాంటివి, వాళ్ళతో సంబంధాల విషయాలు ఎక్కడో ఒక చోట డిస్టర్బెన్సెస్ అని అనిపించడము. అలానే ప్రతి పనికి కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఈ సమయంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటారు. ఆ అప్పులు తిరిగి మీరు అమౌంట్ వసూలు చేయడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి. అలానే ఈ సమయంలో ఎక్కువ జర్నీస్ ఉంటాయి. అంటే ఎక్కువ ఎంత ఎఫర్ట్ వేస్తారో అంత మీకు ఒక లబ్ధి అనేది ఉంటుంది. పెద్దగా ఆర్థికంగా అయితే మీకు ఇక్కడ పెద్దగా కలిసి రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. గోచారంలో చెప్తున్నాను నేను. గురుబలం ఉండదు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు. అంటే ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. అలానే తెలియని విషయాల పట్ల తెలుసుకోవాలి. కొత్త కోర్సెస్ చేయాలి. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే ఒక తపన కూడా మీకు కొంతమందికి కలిగే ఆస్కారాలుంటాయి. అంటే జూన్ 1వ తేదీ వరకు ఈ కాలమంతా కూడా కొంచెం మిశ్రమ వాతావరణమే ఉంటుంది. అన్నిటిలో కూడా భయం అనేది ఉంటుంది. జూన్ 1వ తేదీ తర్వాత చతుర్థ స్థానానికి వస్తాడు గురువుగారు. అర్ధాష్టమ గురు దోషం అని అంటాం. చతుర్థ స్థానంలోనూ కూడా గురువు పూర్తిగా శుభ ఫలితాలైతే ఇవ్వరు. ముఖ్యంగా ఈ సైట్ కొనుగోలు చేయాలి, ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, భూమి కొనుగోలు చేయాలి, ఇట్లా వాహనం కొనుగోలు చేయాలని వెళ్ళి కొనుగోలు అయితే చేస్తారు గానీ లోన్ తీసుకోవాలి. అప్పులు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ మీరు దానికోసం ఎక్కువ టెన్షన్ పడడము, ఎప్పుడు తీరుతుందో అని ఆ ఒక టెన్షన్‌తో ఉండడము. అలానే ఈ సమయంలో ప్లేస్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఉన్న ఇల్లు మారడం లాంటిది, జాబ్‌లో చేంజెస్ మీకు కనిపించడానికి ఆస్కారాలుంటాయి. మానసిక ప్రశాంతంగా ఉండలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతత ఉండదు. ఆర్థికంగా పెద్దగా కలిసి రాదు ఈ సమయంలో. ఇలాంటి సిట్యుయేషనే మీకు మేషరాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అంటే చతుర్థ స్థానంలో గురు సంచారం పెద్దగా ఫేవరబుల్ రిజల్ట్ అయితే ఇవ్వదు. మీరు ఏదైనా తీసుకోవాలనుకున్నా అప్పులు చేయవలసిన ప్రమేయాలే ఉంటుంది. ఇక అక్టోబర్ 31వ తేదీ తర్వాత మీకు గురుబలం అనేది రాబోతున్నది ఈ మేషరాశి వాళ్ళకి. ఈ మేషరాశిలో పుట్టిన చూడండి, అశ్విని నక్షత్రం వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గురు సంచారము చతుర్థ స్థలంలో సంచారం చేసే సమయంలోనూ, అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ పెద్దగా కలిసి రాదండి. పెద్దగా మరింత శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోలేరు. బట్ జూన్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు చతుర్థ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. ఈ సమయం కూడా మీకు అనుకూలిస్తుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈ సంవత్సరం మొత్తం కూడా శని సంచారం నుంచి అయితే మీకు నెగెటివ్ ఇంపాక్ట్ అయితే కలగదు. ఇక భరణి నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈ తృతీయ స్థానంలో సంచారం చేసే సమయం మార్చ్, ఏప్రిల్, మే ఈ సమయంలోనూ మీకు గురు సంచారం వలన పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. అలానే మీకు మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది? ఆగస్ట్ 19వ తేదీ తర్వాత మీకు మళ్ళీ గురు సంచారం ఏదైనా మీకు అనుకూలిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్నా, ఏదైనా అప్పులు తీర్చాలనుకున్నా, లేదా ప్లేస్ చేంజ్ అవ్వాలి, లేదా ఇంటికి సంబంధించిన విషయాలలో ఇట్లా ఈ సమయం మీరు యూటిలైజ్ చేసుకుంటే మంచిది. అలానే శని సంచారం ఈ నక్షత్ర జాతకులకు ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత బాగుంటుంది. మే 17 వరకు మీరు అనుకున్న పనులన్నీ నిదానంగా ఉంటుంది. మే 17 దాటిన తర్వాత బాగుంటుంది. అలానే కృత్తికా నక్షత్రం 1వ పాదం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19, అలానే అక్టోబర్ 31వ తేదీ నుంచి ఎక్సలెంట్ పీరియడ్. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం అనుకూలిస్తుంది.
ఈ మేషరాశిలో పుట్టిన స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా అన్ని నక్షత్రం వాళ్ళు కూడా తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, శివ సహస్రనామం చదువుకోవడము, ఎంత శివుడిని మీరు ఈ సమయంలో చేస్తారో, ఎంత మృత్యుంజయ మంత్రాన్ని మీరు పఠించగలుగుతారో మీకు అంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.